అందరికీ నమస్కారం. ఈరోజు అమలాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా సమస్య పరిష్కార వేదికకి ముఖ్య అతిథిగా చేసిన మన అమలాపురం శాసనసభ్యులు మా సోదరుడు ఐదవత ఆనందరావు గారికి, అదేవిధంగా మెట్ల రామబాబు గారికి, మన అమలాపురం బాలకృష్ణ బాబు గారికి, అదేవిధంగా ఎక్స్-జెడ్పీటీసీ అధికారి జయ వెంకటేశ్వర గారికి, వేదిక నుంచి పెద్దలందరూ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ఉన్నటువంటి అధికారులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. అందరూ కూడా ప్రజా సమస్య పరిష్కార వేదిక అనే దానికోసం ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే మండలాల వయసు వచ్చిన సమస్యని పరిష్కరించడం కోసం ఒక వేదిక ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మీలో ఎవరికైనా ఏ సమస్య ఉన్నా కూడా తక్షణ పరిష్కారం అయ్యేది కాబట్టి మేమందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఆంధ్రాలో జిల్లా బైఫికేషన్ అయిపోయిన తర్వాత అమలాపురం ముఖ్య కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లాలో మొట్టమొదటి హెడ్ క్వార్టర్ ఆయన ఈ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి జిల్లాకి హెడ్ క్వార్టర్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఆంధ్ర ద్వారా మనం నిర్మించుకోవాలని చెప్పేసి కోరుకున్నాం. ప్రధాన సమస్య అంటే ఎమ్మెల్యే సమస్య ఫస్ట్ ఇదే చెప్తున్నాం. మనకి ఏదైతే దవడేశ్వరం నుంచి సంపూర్ణ కాలువలు ఉన్నాయో, పంట కాలువలు విపరీతంగా పాడేయడం జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్, దానితో పాటు సెప్టిక్ ట్యాంక్ వాటర్ కూడా కాలువ పెట్టినారు. ప్రధానంగా దాని మీద ముఖ్యంగా ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇదే పంటకాలం నుంచి వచ్చే వాటర్ కూడా అందరూ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా వచ్చింది కూడా అదే పంటకాలం. ఇటువంటి మురుకాలన్నీ కూడా ఆకరణ గురైంది. వీటిని కూడా పరిష్కరించి ఉన్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా అభివృద్ధి చేయకుండా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి